ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య కాలంలో తరచుగా సెలబ్రిటీల విడాకుల వార్తలనేవి హైలైట్ అవుతున్నాయి. గతంలో మనం మహమ్మద్ షమీ చూసాము, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా చూసాము, వెరీ రీసెంట్ గా చహల్ది చూస్తే ఇప్పుడు సరికొత్తగా వచ్చినటువంటి ఒక సెన్సేషన్ న్యూస్, వీరేంద్ర సెహ్వాగ్ కపుల్ విడాకులు తీసుకుంటున్నారనే వార్త. ఎందుకని 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ల తమ లైఫ్ జర్నీ కంప్లీట్ అయిన తర్వాత, వైవాహిక జీవితం తర్వాత ఇప్పుడు ఎందుకని సెలబ్రిటీస్ ఇలా విడాకులు తీసుకుంటున్నారు? కారణాలు ఏముంటున్నాయి? మనతో పాటుగా ఉన్నారు స్పోర్ట్స్ అనలిస్ట్, కామెంటేటర్ వెంకటేష్ గారు. వెంకటేష్ గారు, నమస్కారం అండి. నమస్తే కవిత గారు. యూజువల్ గా క్రికెటర్లు అనగానే ఒక నేమ్, ఫేమ్ ఉన్న వాళ్ళని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుంటారు. ఎంతైతే రికార్డుల గురించి మాట్లాడుకుంటుంటారో వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కూడా మాట్లాడుకుంటారు. వాళ్ళ పిల్లలు ఎవరు, వాళ్ళకి పెట్టినటువంటి పేర్లేంటి, ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటాయో వాళ్ళ పర్సనల్ లైఫ్ అండ్ విడాకుల గురించి కూడా. ఇప్పుడు ఈ మధ్యలో తరచుగా ఇలాంటి వార్తల్ని ఎందుకు వింటున్నాం మనం? అంటే ఇన్ జనరల్ మనం ఏమనుకుంటామంటే వాళ్ళ పర్సనల్ లైఫ్స్ వాళ్ళకే వదిలేయాలి, వాళ్ళది పర్సనల్ లైఫ్ విషయంలో మనం మాట్లాడకూడదు అనుకుంటాం. కానీ సెలబ్రిటీస్ కి అది కుదరదండి. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లైఫ్స్ కూడా అందరూ ఫాలో అవుతారు. తర్వాత వాళ్ళ ముఖ్యంగా ఇటీవల కాలంలో ఏంటంటే ఈ సెలబ్రిటీల భార్యామణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటున్నారు. అశ్విన్ వైఫ్ కానీ, ఈవెన్ అనుష్క శర్మ, రోహిత్ వైఫ్ రితిక, వీళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా. సో వాళ్ళు ఫ్యామిలీస్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. సో దాన్ని పూర్తిగా అది ప్రైవేట్ మ్యాటర్ అనడానికి లేదు. ముఖ్యంగా ఇది చాలా విచిత్రమైన ట్రెండ్ కనిపిస్తుంది క్రికెట్లో. ఇటీవల కాలంలో వరుసగా డివోర్స్లు చూస్తున్నాం మనం. ముందు మహమ్మద్ షమీ, తర్వాత హార్దిక్ పాండ్యా, వెరీ రీసెంట్గా యుజవేంద్ర చహల్, ఇప్పుడేమో వీరేంద్ర సెహ్వాగ్. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే ఈ సోషల్ మీడియాలో ఏం ట్రెండ్ అవుతుందంటే డివోర్స్ 11. అంటే క్రికెట్ లో డైవర్స్ తీసుకున్న వాళ్ళు 11 ఒకటి తయారు చేసేసారు. దాంట్లో ఇంకా దినేష్ కార్తిక్ లా గతంలో విడాకులు తీసుకున్న వాళ్ళు, వినోద్ కాంబ్లీ, వీళ్ళందరూ కూడా ఉన్నారు. సో అంతమంది ఎందుకని ఈ ఇన్కంపాటబిలిటీ ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు క్రికెట్ లో. ఒకటి ఏమనిపిస్తుంది అంటే ఇటీవల అబ్జర్వ్ చేసిన ట్రెండ్ ఏంటంటే కొంతమంది, అంటే ఇప్పుడు ధనశ్రీ వైఫ్ ఆఫ్ చహల్, ఆమెకి ఏంటంటే షీఈ్ అన్ యాక్ట్రెస్, ఆమెకి కొంత లైమ్ లైట్ కావాలి. చహల్ వైఫ్ గా ఆమెకి కొంత మైలేజ్ దొరుకుతుంది, అలా దాన్ని ఎన్కాష్ చేసుకోవడం. అలాగే ఈవెన్ హార్దిక్ పాండ్యా వైఫ్ హ్యాపెన్స్ టు బి అన్ యాక్ట్రెస్. సో వాళ్ళు ఏంటంటే అతని ఫేమ్ ని ఉపయోగించుకొని దాని నుంచి దాంట్లో బాస్కింగ్ ఇన్ దట్ గ్లోరీ అని వాళ్ళు ఆ రకంగా వస్తున్నారు. ఇంకొక టాక్ ఏమనిపిస్తుంది అంటే కొన్ని రోజులు ఇలాంటి ఒక సెలబ్రిటీని పెళ్లి చేసుకుని, క్రికెట్ లో ఒక ప్రముఖుడిని మ్యారేజ్ చేసుకుని 4-5 డివోర్స్ తీసుకుని పెద్ద ఎత్తున భరణం ఉంటుంది తెలుగులో, ఎలిమనీ తీసుకుని కోట్లాది రూపాయలు తీసుకుని ఇది ఒక ట్రెండ్ గా మారిపోయింది. తీసుకుని వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోతుంది. సెలబ్రిటీ ఏంటంటే కొన్ని రోజులు ఒక 3-4 ఏళ్ళు అతనితో కాపురం చేస్తారు. తర్వాత ఏంటంటే విడాకులు ప్రపోజ్ చేస్తారు, అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్ చేసుకుంటారు. పెద్ద మొత్తం ఒక 70-80 కోట్లు లేదా 100 కోట్లు, ఈవెన్ ఫిలిం స్టార్స్ విషయంలో కూడా మనం విన్నాం. ఇవన్నీ చాలా పెద్ద మొత్తం చెల్లించి ఆ మ్యారేజ్ ని, ఆ డివోర్స్ ని వాళ్ళు కంప్లీట్ చేయడం అనేది చూస్తాం. సో ఇది ఒక ట్రెండ్ కనిపిస్తుంది క్రికెట్ లో కూడా. హార్దిక్ పాండ్యా విషయంలో అతను చాలా పెద్ద మొత్తం ఇచ్చాడు, ఈవెన్ చహల్ కూడా చాలా పెద్ద మొత్తం ఇవ్వబోతున్నాడు, ఇలాంటి వార్తలు వస్తాయి. కానీ ఈ సెహ్వాగ్ విషయంలో చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మ్యారేజ్ నిన్న కాక మొన్న జరిగింది కాదు, 20 ఏళ్ల క్రితం జరిగింది, 2004లో జరిగింది. 2 కొడుకులు ఉన్నారు. ఒక కొడుకు ఆల్రెడీ ఆర్వీర్ అని చెప్పి డొమెస్టిక్ లో ఏజ్ గ్రూప్ లో జూనియర్ లెవెల్లో చాలా బాగా ఆడుతున్నాడు. ఈ స్టేజ్ లో 20 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత డివోర్స్ ఇవ్వడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. సో అందులో కూడా మీరు చెప్పినట్టుగా ఒక నేమ్, ఫేమ్ కావాలనో లేకుంటే డబ్బు వస్తుందనేదో అనుకుంటే నిజంగా కావలసినటువంటి దానికంటే ఒక నెగటివ్ గానే ఎక్కువ పోర్ట్రే అవుతున్నట్టు కనిపిస్తుంది కదా. అందులో ఎంతసేపు వాళ్ళ క్రికెటర్ తో వైఫ్ గా ఉన్నది, ఆ తర్వాత వాళ్ళు బయట తిరిగి వచ్చిందో, రికార్డ్స్ షేర్ చేసుకుందో, దీనికంటే కూడా అభిమానులు మామూలుగా ట్రోల్ చేయరు కదా. దానికి సంబంధించి నెగటివ్ పబ్లిసిటీ ఉంటుంది, హ్యాష్ ట్యాగ్స్ అనేవి ట్రెండ్ అవుతూ ఉంటాయి. అందులో మళ్ళీ బలైపోతున్నారా, లేకుంటే వాళ్ళని పాపం అయ్యో సాఫ్ట్ కార్నర్ అనేది వస్తుందా అనేది, ఇది ఇక్కడ డబుల్ ఎడ్జ్ లాగా కనిపిస్తుంది కదా ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా. కవిత గారు, ఇప్పుడు ఎనీ పబ్లిసిటీ ఇస్ పబ్లిసిటీ అండి. ఇప్పుడున్న అది నెగిటివా పాజిటివ్ అనేది ఎవరు చూడట్లేదు. నెగిటివ్ పబ్లిసిటీ వచ్చినా రెడీగా ఉన్నారు. కొంతమంది మన ఫిల్మ్ డైరెక్టర్స్ వాళ్ళు ఉన్నారు, నెగిటివ్ పబ్లిసిటీ చూసుకుంటారు వాళ్ళు.
హ్మ్. సో నెగిటివ్ పబ్లిసిటీ వచ్చిన ఏదో రకంగా విజిబిలిటీ ఉండాలి, ఏదో రకంగా వార్తల్లో ఉండాలి అనే పరిస్థితిలో నెగిటివా పాజిటివ్ అనేది ఎవరు ఆలోచించట్లేదు. నెగిటివ్ పబ్లిసిటీ ఆల్సో పబ్లిసిటీ, ఏదో రకంగా వార్తల్లో ఉండాలి, ఏదో రకంగా మనం న్యూస్లో ఎక్కాలి అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో అవన్నీ ఆ వాల్యూస్ లేకపోతే నెగిటివ్ పబ్లిసిటీ రావడం వల్ల వాళ్ళు ఏదో బాధపడడం అన్నీ పోయినాయి, అన్నీ పూర్తిగా పోయినాయి. సో ఇప్పుడు ఏంటంటే ఏదో ఒక రకంగా మనం మీడియాలో, ముఖ్యంగా సోషల్ మీడియాలో హైలైట్ కావాలని ఆలోచిస్తున్నారు. సో అది పెద్ద ఇష్యూ కాదని నేనైతే అనుకుంటున్నాను పర్సనల్గా. సో, ఆ టైంలో ఉన్నటువంటి ఫ్లక్చుయేషన్స్ బాగా లో ఉంటుంది. పెర్ఫార్మన్స్ మీద విపరీతమైనటువంటి ఎఫెక్ట్ పడుతుంది. ఆ తర్వాత ఏదైతే డిస్టర్బింగ్‌గా ఉన్నటువంటి ఆ మ్యారిటల్ లైఫ్ నుంచి కొంచెం దూరమైన తర్వాత, డైవోర్స్ తీసుకున్న తర్వాత పెర్ఫార్మన్స్ బాగా పెరిగిందనేది 'షమీ' దగ్గర చూసాము. 'హార్దిక్ పాండ్యా' విషయంలో కూడా చూసాం కదా! బట్ 'వీరేంద్ర సెహ్వాగ్' అంటే ఒక కూల్ పర్సనాలిటీ. ఇన్నేళ్ల తర్వాత ఇలా జరగడం అనేది కూడా దాన్ని అంత లైట్ తీసుకోవాలా? ఆ తర్వాత నెక్స్ట్ ఏంటి అనేది, పిల్లలు కూడా క్రికెట్ ఆడేంత స్టేజ్‌కొచ్చారు అనుకున్నప్పుడు. సో, ఇక్కడ డిఫరెంట్ వెర్షన్స్ అనేవి కూడా వినిపిస్తుంటాయి కదా! అదేనండి. కారణం అర్థం కావట్లేదు. మీరు చెప్పినట్టుగా మొహమ్మద్ షమీ అయితే డివోర్స్ తర్వాత అంటే అతనికి ఒక రిలీఫ్ వచ్చినట్టుగా ఉంది. తర్వాత హ్మ్. అతను బాగా పెర్ఫార్మ్ చేయడం మనం చూసాం. ఈవెన్ హార్దిక్ పాండ్యా కూడా డివోర్స్ తర్వాత వరల్డ్ కప్ వీటిలో చాలా కీలకమైన రోల్ ప్లే చేశారు. సో అది సరే, అది ఒక యాస్పెక్ట్. ఇప్పుడు మనం వీరేంద్ర సెహ్వాగ్ విషయం తీసుకుంటే 20 ఏళ్ళు కాపురం చేసిన తర్వాత ఎన్నో డక్కాముక్కీలు తినుంటారు. ఎన్నో ఏ కాపురంలోనైనా ఎనీ కపుల్ విషయంలో కొన్ని హైస్ ఉంటాయి, కొన్ని లోస్ ఉంటాయి. ఖచ్చితంగా భేదాభిప్రాయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఎవరు కూడా అన్ని విషయాల్లో ఒకే అభిప్రాయంతో ఉండరు. సో హ్మ్. ఇన్నేళ్ల తర్వాత జరగడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు అన్నట్టుగా సెహ్వాగ్ కూడా చాలా కూల్‌గా ఉంటాడు. కూల్‌గా హ్మ్. ఉంటాడు. ఏది సీరియస్‌గా తీసుకోడు అతను. బ్యాటింగే సీరియస్ తీసుకునేవాడు కాదు అతను. సో అలాంటి కూల్‌గా ఒక హ్యాపీ గో లక్కీ క్యారెక్టర్‌గా ఉండే సెహ్వాగ్ విషయంలో జరిగిందంటే చాలా బలమైన కారణం ఉండుంటది. ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళు కూడా ఒక ఒక పర్టిక్యులర్ ఏజ్‌కి వచ్చిన తర్వాత పేరెంట్స్ విడిపోవడం అంటే చాలా సీరియస్ మ్యాటర్ అది. మామూలు విషయం కాదది. అది వాళ్ళ పిల్లల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో, హ్మ్. అందుకని ఏదో చాలా బలమైన కారణం ఉంటది. మనకు తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం కూడా బహుశా మనకు ఉందో లేదో నాకు తెలీదు. బట్ డెఫినెట్‌లీ చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంటే తప్ప ఇంత లేట్ స్టేజ్‌లో అంటే 20 ఏళ్ల పాటు ఇది మెచ్యూరిటీ లెవెల్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళు లేకపోతే ఎవరైతే 20స్‌లో ఉన్నారు, లేకపోతే ఎర్లీ 30స్‌లో ఉన్నారు. వాళ్ళు విడిపోవడం అనేది వేరే సంగతి. కానీ సెహ్వాగ్ ఈస్ అబోవ్ 40 నౌ. సో 40 ఏళ్ళు, ఎగ్జాక్ట్‌లీ. 45 ఏళ్ళు ఆల్‌మోస్ట్ 50 సమీపిస్తున్న టైంలో ఇప్పుడు విడిపోవడం అనేది కొంచెం ఆశ్చర్యంగానే ఉంది. అందుకనే సోషల్ మీడియాలో అంత విపరీతంగా ట్రెండ్ అవుతుంది. సెహ్వాగ్ ఇప్పుడు కరెంట్ క్రికెటర్ కాకపోయినా కూడా ఈస్ హ్మ్. ఆల్వేస్ ఎ బిగ్ సూపర్ స్టార్ ఇన్ ఇండియన్ క్రికెట్. అందుకనే సోషల్ మీడియా అంతా కూడా సెహ్వాగ్ పేరు వినిపిస్తుంది ఇప్పుడు. సో, యూజువల్‌గా వాళ్ళేదైనా ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉంది, లేకుంటే కొంచెం అచీవ్ చేశారు, రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నారు అనుకున్నప్పుడు, ఆబ్వియస్‌గా వాళ్ళ ఫ్యామిలీ ఏం చేస్తుంది, వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు అనేటువంటి ఈ ఫోకస్ కూడా వస్తుంది. ఇప్పుడు మనం ఈ మధ్య కాలంలో సెలబ్రిటీస్ గురించి నాట్ ఓన్లీ క్రికెటర్సే కాదు, సెలబ్రిటీస్ అనుకుంటే ధనుష్ అలాగే విడాకులు తీసుకున్నారు. తమిళ్ సూపర్ స్టార్ ధనుష్ తీసుకున్నాడు. ఆ తర్వాత జేఎం రవి తీసుకున్నారు. ఇటీవల ఏఆర్ రెహమాన్ కూడా అనౌన్స్ చేశారు అనుకున్న తర్వాత పెద్ద ఎత్తున అయ్యో! ఎందుకు తీసుకున్నారు విడాకులు అన్నప్పుడు మళ్ళీ వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఇలాంటివన్నీ ఉన్నప్పుడు యాక్చువల్‌గా ఎందుకని ఆ లెవెల్‌కి వెళ్ళిన తర్వాత అందరూ అబ్జర్వ్ చేస్తున్నారు. లేకుంటే మా రోల్ మోడల్ అనుకుంటున్నారు అనుకున్నప్పుడు, వాళ్ళ పర్సనల్ ఫీలింగ్స్‌నో లేకుంటే వాళ్ళకొచ్చినటువంటి డిఫరెన్సెస్‌ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుందా? లేదే వీళ్ళు ఇలా చేస్తారనుకోలేదే అని మనం ఒక భావన అనేది ఉంటుంది. కాకుంటే వాళ్ళు కూడా కామన్ మ్యానే, వాళ్ళ ఇంట్లో కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేది అనుకోవాలా? మనం ఎలా తీసుకోవాలి దీన్ని? అంటే ఇప్పుడు ఇన్ జనరల్ డివోర్స్ చాలా పెరుగుతున్నాయండి. ఇటీవల హ్మ్. కాలంలో మనం చూస్తుంది ఏంటంటే గతంలో కంటే ఈ ఇన్‌కంపాటిబిలిటీ, భార్యకి, భర్తకి మధ్య పడకపోవడం, అనేక విషయాల్లో డిఫరెన్సెస్ రావడం అనేది చాలా ఎక్కువైంది. గతంలో హ్మ్. పోలిస్తే గతంలో ఏంటి సర్దుకుపోయేవారు. ఒకవేళ భర్త ఎలాంటి వాడు ముఖ్యంగా ఏంటంటే స్త్రీలు భర్త ఎంత దుర్మార్గుడైనా ఏమైనా సర్దుకుపోయారు. కానీ ఇప్పుడు మహిళలు కాస్త ఇండిపెండెంట్‌గా ఆలోచిస్తున్నారు. మేమెందుకు అణిగిమణిగి ఉండాలని ఆలోచిస్తున్నారు. అది అది ఒక రీజన్ కావచ్చు. ఇన్ జనరల్ ఏంటంటే ఇద్దరి మధ్య రాజీ పడే ధోరణి అనేది తగ్గింది. రాజీ హ్మ్. పడడం అనేది తగ్గిపోయింది. మామూలుగా ఏంటంటే ప్రతి ఫ్యామిలీలో ప్రతి దంపతుల మధ్య కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. సర్దుకుపోవడం అనేది ఇప్పుడు కనిపించట్లేదు. వాళ్ళేంటి దే ఆర్ స్టికింగ్ టు దేర్ గన్స్. మరి సెలబ్రిటీస్ విషయంలో ఇది ఎక్కువగా జరుగుతున్నట్టుంది. ఎందుకంటే హ్మ్. సెలబ్రిటీస్ విషయంలో డెఫినిట్‌గా ఒక మేల్ సెలబ్రిటీ గనుక ఉంటే, అతని వైఫ్ డివోర్స్ అడిగినప్పుడు షీ విల్ బి ఇన్ ఎ వెరీ స్ట్రాంగ్ పొజిషన్. ఎందుకంటే, అతనికి ఫైనాన్షియల్‌గా పెద్ద దెబ్బ కొట్టే పరిస్థితి అవును. ఉండదు. సో, అందుకని వాళ్ళు కూడా ఏంటంటే, ఏదైనా చిన్నది వచ్చినా కూడా దాన్ని పెద్దది చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే నేను ఐయామ్ నాట్ టాకింగ్ అగెయిన్స్ట్ వుమెన్ ఇన్ పర్టిక్యులర్. బట్ ఇన్ జనరల్ ఏంటంటే, అదొక ట్రెండ్‌గా కూడా మారింది. నేను ఇందాక చెప్పినట్టుగా కొంతమంది ఆహ్, ఏదో స్టార్ స్టేటస్ సంపాదించాలనుకున్న వాళ్ళు, ఒక క్రికెటర్‌ని పెళ్లి చేసేసుకొని,
4 ఏళ్ళు కాపురం చేసి తర్వాత డివోర్స్ తీసుకుని పెద్ద మొత్తంతో వాళ్ళు వేరే లైఫ్ని సెట్ చేసుకునే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆ ట్రెండ్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇదంతా కూడా ఇన్ జనరల్ ఏంటంటే సెలబ్రిటీస్ లైఫ్లో కూడా ఈ ఒడిదొడుకులు అనేవి ఎక్కువ కనిపిస్తున్నాయి. సంథింగ్ డెఫినెట్లీ రాంగ్ ఇన్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యారేజ్. ఇప్పుడు గతంలో ఉన్నంత శాంక్టిటీ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యారేజ్కి ఇప్పుడు ఉండట్లేదేమో అని కూడా సందేహం కలుగుతుంది. ఇప్పుడు హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకున్నప్పుడు ఒక థర్డ్ పర్సన్ ఉన్నారు వాళ్ళిద్దరి మధ్యలో, వైవాహిక సంబంధానికి సంబంధించి ఇంకొకటి ఏదో ఎక్స్ట్రా రిలేషన్ ఉంది అనే ఆ కోణం వినిపించినట్టుగా ఇప్పుడు మరీ వింతగా వీరేంద్ర సెహ్వాగ్ ఇష్యూలో కూడా ఒక థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నారు అనేది ఇప్పుడు మీడియా సంస్థల్లో వస్తున్నటువంటి కథనాలు, సోషల్ మీడియాలో వినిపిస్తోంది. అది ఎంత వాళ్ళ పర్సనల్ మ్యాటర్ అయినప్పటికీ పబ్లిక్ లైఫ్ లోకి వచ్చింది కాబట్టి ఆబ్వియస్ గా డిస్కషన్స్ అనేవి కొనసాగుతూనే ఉంటాయి. సో దానికి వాళ్ళ ఆన్సర్ చెప్తారు అనేది కూడా ఎక్స్పెక్ట్ చేయకపోయినప్పటికీ స్పెక్యులేషన్స్ కి ఫుల్ స్టాప్ పడుతుందా అంటే ఏం చెప్తారు అసలు? అదేనండి, ఇప్పుడు నేను ఇందాక అన్నట్టుగానే చాలా బలమైన కారణం ఉంటుంది. ఆ బలమైన కారణం ఏంటంటే మీరు అన్నట్టుగా థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటేనే 20 ఏళ్ల కాపురం తర్వాత ఏజెంట్ అయినా విడాకులు తీసుకున్నారంటే దానికి చాలా స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. ఆ స్ట్రాంగ్ రీజన్ ఏముంటుంది? ఇదే ఉంటుంది. మీరు అన్నట్టు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఏదైనా ఉంటుంది. ఆ కారణంగానే ఇంత పరిస్థితి వచ్చే, లేకపోతే ఏంటంటే ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూ సర్ది చెప్పి వాళ్ళ మధ్య ఎలాంటి డిఫరెన్సెస్ ఉన్నా దాన్ని వాటిని తొలగించే ప్రయత్నం చేస్తారు. కానీ మీరు అన్నట్టుగా ఏదో ఒక థర్డ్ పర్సన్ యాంగిల్ ఉండబట్టే ఇలా జరిగిందని మనం అనుకోవాలి. లేకపోతే ఇన్నేళ్ల తర్వాత జరగడానికి దట్ కుడ్ బి a స్ట్రాంగ్ రీజన్. మనకు తెలియనప్పుడు మనం దాని మీద వ్యాఖ్యానించలేం. బట్ స్టిల్ అది అయ్యే అవకాశం డెఫినెట్ గా ఉంటుంది. సో ఈ మధ్య కాలంలో ఫ్యాన్ వార్స్ అనేవి చూస్తున్నాం. ఇది ఎక్కువగా మనకి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి కనిపిస్తే ఐపీఎల్ వచ్చిన తర్వాత క్రికెట్ లో ఫ్యాన్ వార్స్ అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. ఇలా ఒక ఫేవరెట్ క్రికెటర్ కి ఫ్యామిలీలో ఇలాంటిది ఏదైనా జరిగింది అంటే ఇంకో క్రికెటర్ ఫ్యామిలీని వాళ్ళ పిల్లలనో లేకుంటే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలనో పోల్చుకొని చూడండి, వాళ్ళకు ఉన్నటువంటి మైండ్ సెట్ చూడండి, వాళ్ళ బిహేవియర్ చూడండి, మీ క్రికెటర్ ఇలా కాదు, ఇలాంటి ట్రోలింగ్ కల్చర్ అనేది విపరీతంగా పెరిగిపోయింది. దానికి సంబంధించి హ్యాష్ ట్యాగ్స్ కూడా ట్రెండ్ అవుతూ కనిపిస్తున్నాయి కదా. ఏమనిపిస్తోంది ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ న్యూ ట్రెండ్ కనిపించినప్పుడు మీకు? చాలా దారుణం అండి. ఎందుకంటే ఈవెన్ చిన్న పిల్లల్ని, విరాట్ కోహ్లీ కూతుర్ని, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ని, వాళ్ళ పిల్లల్ని కూడా టార్గెట్ చేసి, ఈవెన్ సచిన్ టెండూల్కర్ కూతురు మీద కూడా బోళ్ళన్ని ట్రోలింగ్ చేస్తుంటారు రకరకాలుగా. అతనికి ఏదో మరో క్రికెటర్తో ఆమె పేరుని లింకప్ చేసి ఫోటోలు మార్ఫింగ్ చేసి, సచిన్ కూతురు తన తమ్ముడితో తీసుకున్న ఫోటోలో అతని తలకాయ తీసేస్తే అక్కడ శుభ్మన్ గిల్ ఫోటో పెట్టేస్తే ఇప్పుడు టెక్నాలజీ ఎంత పెరిగిందంటే అది ఆల్మోస్ట్ రియల్ గానే అనిపిస్తుంది. ఇలాగా వాళ్ళ ఫ్యామిలీస్ కూడా వదిలిపెట్టట్లేదండి. చాలా అన్యాయమైన విషయం ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీస్ లో వాళ్ళ పిల్లల్ని, మామూలుగా ఏంటంటే క్రికెటర్స్ అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ కి ప్రైవసీ ఉండాలని కోరుకుంటారు. ఈ మధ్య ఆస్ట్రేలియాలో కూడా విరాట్ కోహ్లీ ఎయిర్పోర్ట్ లో ఉంటే ఆస్ట్రేలియా టీవీ వాళ్ళు అతని పిల్లల ఫోటోలు తీస్తుంటే అతను చాలా సీరియస్ గా దాన్ని అబ్జెక్షన్ చేశాడు. వాళ్ళ ఫ్యామిలీస్ ప్రైవసీ ఉండాలి, వాళ్ళ ప్రైవసీని కాపాడాలని ప్రయత్నం చేస్తారు. కానీ ఇప్పుడు అలాంటిది కుదరట్లేదు. ఎందుకంటే వాళ్ళ పిల్లల్ని, వైఫ్ని, పిల్లల్ని అందరినీ కూడా మీడియాలో, సోషల్ మీడియాలో లాగి వాళ్ళ మీద దారుణమైన కామెంట్స్ చేస్తున్నారు. చాలా చాలా డేంజరస్ ట్రెండ్ ఇది. మనం ఏంటంటే దీని మీద తీవ్రమైన చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా దీనికి సంబంధించిన అరెస్టులు కూడా జరిగినాయి. ఇప్పుడైతే విరాట్ కోహ్లీ కూతురు విషయంలో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక వ్యక్తి చేస్తే అతను అరెస్ట్ కూడా చేశారు. సో ఇలాంటి చిన్న పిల్లల్ని వాళ్ళని కూడా వదిలిపెట్టకపోవడం అనేది చాలా చాలా అన్యాయం, చాలా దారుణమైన పరిస్థితి. సోషల్ మీడియాలో కీబోర్డ్ మీ చేతిలో ఉంది, కానీ ఏది తోస్తే అది మేము మాట్లాడతాం, ఏది చూస్తే అది మేము దీంట్లో పెడతామంటే, పబ్లిక్ డొమైన్లో పెడతామంటే దట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. వాళ్ళ ఫ్యామిలీలో గుడ్ అయినా బ్యాడ్ అయినా ఏదైనప్పటికీ కూడా ఓవర్ గా ఇంటర్వ్యూన్ అయిపోయి, మనమే ఇంటర్ఫియర్ అయిపోయి దానికి సంబంధించినటువంటి భాష్యాలు సోషల్ మీడియాలో చెప్తూ ఉండేసరికి అక్కడ వాళ్ళకి ప్రైవసీ కాదు కదా, కనీసం ఏది ఎక్స్ప్రెస్ చేయడానికి వీలు కూడా లేని పరిస్థితి ఏర్పడుతోంది ఇప్పుడు మనకు. యాజ్ ఇట్ ఈస్ గా మనం దాన్ని తీసుకునే పరిస్థితిలోకి వెళ్ళలేదు ఇంకా. డెఫినెట్ గా. ఇప్పుడు అయితే ఇక్కడ ఏంటంటే నేను ఇందాక చెప్పినట్టుగా వీళ్ళు ప్రతి క్రికెటర్ కూడా ఒక పిఆర్ ఏజెన్సీని నడిపిస్తున్నారు. పిఆర్ ఏజెన్సీ వాళ్ళు చేసి వాళ్ళ పిఆర్ ఏజెన్సీ ద్వారా వాళ్ళు ఆపరేట్ చేయడం, వాళ్ళ వైఫ్స్ చాలా వరకు వాటిని రన్ చేయడం, దాంట్లో ఏంటంటే వాళ్ళ పిఆర్ మీద డిపెండ్ అవుతున్నారు. మీరు పిఆర్ కావాలనుకున్నప్పుడు మీకు పాజిటివ్ పబ్లిసిటీ వస్తుంది,
అట్ ది సేమ్ టైం మీరు ఎప్పుడైనా ఏదైనా కొంచెం కామెంట్ కాస్త శృతిమించినప్పుడు నెగిటివ్ పబ్లిసిటీ కూడా వస్తుంది, దానికి కూడా సిద్ధపడాలి. సో ఇది ఒక డబుల్ ఎడ్జ్డ్ వెపన్ లాగానే ఉన్నది. వీళ్ళు కూడా ఎక్కువగా పిఆర్ మీద డిపెండ్ అవుతున్నారు. ఇప్పుడు క్రికెటర్ గ్రేట్నెస్ ఎలా ఎలా కౌంట్ చేస్తున్నారంటే అతను ఎన్ని రన్స్ చేశాడు, ఎలా పర్ఫామ్ చేశాడు కాకుండా ఇన్స్టాగ్రామ్లో అతనికి ఎంతమంది ఫాలోయర్స్ ఉన్నారు అనేది కూడా ఈవెన్ సెలెక్టర్స్ కూడా పట్టించుకుంటున్నారు. సో ఇన్స్టాగ్రామ్లో అతనికి 1 మిలియన్ ఫాలోయర్స్ ఉన్నారంటే ఈజ్ వెరీ గ్రేట్ క్రికెటర్ అన్నట్టుగా ఒక ఫీలింగ్ వచ్చింది. సో సెలబ్రిటీస్ వాళ్ళ స్థాయిని ఇప్పుడు కొలమానం ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో వాళ్ళకున్న ఫాలోయర్స్, సోషల్ మీడియాలో వాళ్ళకున్న ఫాలోయింగ్ అనేది వస్తుంది. చాలా డేంజరస్ ట్రెండ్ ఇది. ఈ డేంజరస్ ట్రెండ్ నుంచి మనం బయటపడాల్సిన అవసరం ఉంది. సో డయానా మరణించినప్పుడు అప్పుడు వచ్చినటువంటి వర్డ్ పాపరాజీ అనేది Yeah. ఎంత వెంట పడుతున్నారు అనేది. ఇప్పుడు కూడా సెహ్వాగ్ అండ్ ఆర్తి వాళ్ళు ఆ కప్పులు విడిపోతున్నారు అనుకున్నప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. ఈ ట్రెండ్ అనేది కంటిన్యూస్ గా ఎవరెవరు ఏంటి, ఎవరిని ఫాలో అవుతున్నారు, ఎవరు ఎందుకు అన్ఫాలో అవుతున్నారు, ఏ పోస్టులు డిలీట్ చేస్తున్నారు, అంత టైం ఉంటుందా వాటి గురించి అంత ఫోకస్ పెట్టి దాని గురించి ఆలోచించుకునేంతగా? అప్పుడు డయానా టైంలో పాపరాజీ అంటే అది ఓన్లీ మీడియా, అది మెయిన్ స్ట్రీమ్ మీడియా ఉండేది. ఇప్పుడు ఈ సోషల్ అవును. మీడియాలో వీళ్ళకి ఇలాగే పని పాట లేని వాళ్ళు చాలా మంది పోగవుతున్నారు. వాళ్ళు ఏంటంటే ఇలా చూస్తారు, ఎవరు అన్ఫాలో అయ్యారు, ఏం చేసి ఎంత నిశ్చితంగా చూస్తారంటే వాళ్ళ తెలివితేటలన్నీ ఇలాంటి నెగిటివ్ యాక్టివిటీకి ఉపయోగిస్తారు. సో వాళ్ళు చాలా తెలివితేటలు ఉంటాయి, వీళ్ళకి ఉంటాయి. దాన్ని ఏంటంటే వాళ్ళు పాజిటివ్ వైపు కాకుండా ఇలా నెగిటివ్ వైపు ఛానలైజ్ చేసి ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తున్నారు. సో ఈ సోషల్ మీడియాలో ఏది వచ్చినా కూడా యూ హ్యావ్ టు టేక్ ఇట్ విత్ పించ్ ఆఫ్ సాల్ట్. మీరు ఇమీడియట్ గా దాన్ని మీరు ఫేస్ వాల్యూలో తీసుకునే పరిస్థితి లేదు. దాన్ని మీరు ఫ్యాక్ట్ చెక్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. సో చాలా 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 మిస్యూస్ గా, చాలా చాలా సినిస్టర్ గా పోస్టులు పెట్టడం అనేది మనం చూస్తున్నాం. సో వాళ్ళకి కొంచెం టైం ఇవ్వాలి, పర్సనల్ లైఫ్ అనేది వాళ్ళకు కూడా ఉంటుంది. వాళ్ళ టైం వాళ్ళు చెప్పాలి అనుకున్నప్పుడు రివీల్ చేస్తారు, లేకపోతే మనమే మళ్ళీ దాన్ని ఇంకా ఇంకా డ్రాగ్ చేసి లాగి చూడాల్సిన అవసరం లేదు అనే జ్ఞానం ఇటు ఫ్యాన్స్ కావచ్చు, లేకుంటే వాళ్ళ ఉన్నటువంటి వ్యతిరేకులకు కూడా రావాల్సిన అవసరం ఉంది. డెఫినెట్ గా దీంట్లో కొంత రిస్ట్రైన్ పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి. వాళ్ళ ప్రైవసీకి మనం వాల్యూ ఇవ్వాలి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఎస్ వెంకటేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.